హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ. ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు, ఈ వీడియోలో తుప్పల్లో పాస్టర్, ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఇతను తుప్పల్లో విద్యాభ్యాసం చేసి తుప్పలకు పాఠాలు చెప్పి తుప్పలకు మాస్టర్గా లెక్చరర్గా చేస్తూ విధి తనకి అవకాశం ఇచ్చిన తర్వాత మంచి లెక్చరర్ అని చెప్పుకుంటున్నాడు. అది ఎంతవరకు తెలియదు, కానీ లెక్చరర్ ఉద్యోగం వచ్చిన తర్వాత తను నమ్ముకున్న యేసుని ఏ విధంగా బలి చేశాడో, ఏ విధంగా అసహ్యించుకునే విధంగా మాట్లాడాడో తన సాక్ష్యం ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చూస్తున్నాను. ఇతను చదువుకున్న మూర్ఖుడు అని చెప్పొచ్చు. ఇతను కష్టపడి సంపాదించాలి అంటే ఇతనికి ఏ బద్ధకమో అర్థం కాని పరిస్థితిలో ఈ సాక్ష్యం ఉంది. తను నమ్ముకున్న యేసుని ఏ విధంగా కించపరిచి ఒక మూర్ఖుడిగా చిత్రీకరించినటువంటి సాక్ష్యం ఇది. ఇతను చదువుకున్నా కూడా దేవుడంటే ఎట్లా చేస్తాడా అనే జ్ఞానం కూడా తెలియకుండా నలుగురి మధ్యలో సాక్ష్యం చెప్తూ విశ్వాసుల్ని వేమార్చే ప్రయత్నం, తద్వారా కూర్చొని దశమ భాగాల వ్యాపారం నిమిత్తం చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. ఇటువంటి వీడియోస్ చేస్తున్నప్పుడు యేసు ఎంత స్వార్థపరుడు అనుకుంటారు ఎదుటి వాళ్ళు అనే కనీస అవగాహన లేకుండా తను ఇటువంటి సాక్ష్యాల్ని చెప్పడం అనేది, ఇదేంటంటే వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పేవాడు చెవరేకపోవటం అంటే ఇదే. కాబట్టి ఇతను చెప్పే సాక్ష్యంలోకి వెళదాము. ఒకసారి అతను చెప్పే సాక్ష్యం కూడా విని మనం కూడా యేసు ఎంత గొప్పవాడో తెలుసుకుందాం. ఒక పల్లెటూరు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది. మా అమ్మగారు మా నాన్నగారు స్కూల్ టీచర్స్, ఇద్దరు కూడా టీచర్స్ పనిచేసేవారు. మేము 7 పిల్లలం. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఏమిటంటే, పెద్ద అయిన తర్వాత ఏది ఏమైనా 600 అయినా, నేను సగం చెప్తాను మీరు సగం చెప్పాలన్నా, 600 అయినా 106 అయినా ఇంగ్లీష్ మాత్రం త్వరగా మాట్లాడాలనుకున్నాను. డిసైడ్ చేశాను చిన్నప్పుడే. అని అనుకునేవాడు, కానీ చదువుకునేదేమో దుంపలబడి, మామూలు దుంపలబడి కాదు, చాలా ఘోరమైన పడి. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా ఆశ ఉండేది. ఆ ఆశను బట్టి ఏం చేసి ఉంటే, నేను పల్లెటూరు కదా, పొలాల్లోకి వెళ్ళిపోయి ఒక పెద్దం తీసుకుని తుప్పలు చెప్పేసి ఇంగ్లీష్, తుప్పలతోటే కీస్ ఉంటుందే. ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్లో ఉండేది అంతే. ఒకసారి హోంవర్క్ ఇచ్చేవాడు తుప్పలకి, డిక్టేషన్ చెప్పేవాడిని, పేపర్ చిత్రం తిద్ది తప్పులు రాశారని కొట్టేవాడిని. తప్పులనే ఎప్పటికైనా సరే ఇలా కావాలని ఆశ. ఎవరైనా వచ్చి చూసాడనుకో, ఈ పిక్చర్ అనుకుంటారని కరెక్ట్ నడిచేవాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత తుప్పలు కొట్టడమే. ఇలాగ అయిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నర్స్పూర్ డిగ్రీ కాలేజీలో, వైఎన్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారితో అన్నాను, అది అంత ఇదిగా నీకు ఒక పట్టుదల అంటూ ఉండి నువ్వు ఒక లెక్చరర్ స్థాయికి చదవాలి అనే అభిప్రాయం ఉండి నువ్వు చదివి సాధించిన తర్వాత నీ యేసు మతంలోకి వెళ్ళి యేసు చెప్పింది చేసి యేసుని ఏ రకంగా నువ్వు కించపరిచే విధంగా నువ్వు ఈ సాక్ష్యం చెప్పావంటే, అది ఒకసారి నీకు అది నువ్వు చదువుకున్నా సరే మూర్ఖుడు అనే భావన కలిగించింది. సరే చెప్పు నీ సాక్ష్యాన్ని. సార్ నాకు ఇంగ్లీష్ స్కాలర్ అవ్వాలని ఉందండి, కానీ మన కాలేజీలో స్పెషల్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేయండి అన్న. అంటే మా ప్రిన్సిపల్ గారు అన్నారు, అరే మామూలు ఇంగ్లీష్ దిక్కులేదు అదో, మరి స్పెషల్ ఇంగ్లీష్ ఒకటి నోరు మూసుకోరా అన్నాడు. నా పని నీరు కాలిపోయింది. ఎలాగ నా ఆశ నెరవేరట్లేదని మా ప్రిన్సిపల్ గారు కనపడినప్పుడల్లా పొరతినేసి అస్తమానం అడిగాడు ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేయండి మన కాలేజీలో. ఒక రోజు విసిగిపోయిన అన్నాడైనా, నీతో పనిలేకపోతున్నారో పని చేయి, ఓ 15 మంది కుర్రోళ్ళు సంపాదించు, గ్రూప్ ఓపెన్ చేద్దాం అన్నాడు. నేను 15 మంది సంపాదించాను. ఇంటర్మీడియట్ స్పెషల్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేసాం దాన్ని. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్కి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడ అమెరికన్ లిటరేచర్ స్పెషలైజ్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ అయిపోగానే వచ్చేసాను. వచ్చి రాగానే నాకు ఇక రిజల్ట్స్ రాకముందే, నీకు రిజల్ట్స్ తో పని లేదని చెప్పేసి మా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఇచ్చేసాను. నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి ఏ కళ అయితే కన్నానో ఆ కళ నెరవేరిపోయిందండి. ఇంకా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ వచ్చేసింది. నాకు టీచ్ చేసిన టీచర్స్ ఏమో ఇంటర్మీడియట్ టీచర్స్ వారు, నాకేమో డిగ్రీ టీచ్ చేయమని ఇచ్చారు, చేస్తున్నాను. ఇంకెప్పుడైతే అది ఏ సర్టిఫికెట్ ఏ ఎగ్జామ్ లేకోకుండా నీకు గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం ఇచ్చేశారు. మరి అది ఎలా ఇచ్చారో ఏంటో అర్థం కాని విషయం అన్నమాట. సరే కానీ చెప్పు. పిల్లలు దొరికారు, తుప్పలు మానేశాను. ఇంకా స్టూడెంట్స్ చెప్తున్నాను, నా కళ నెరవేరిపోయింది. మా నాన్నగారు కూడా ప్రార్థన చేశారు చాలా కాలం. లేవా నా కుమారుల్లో ఒక కుమారుడిని ఆంగ్ల భాష ప్రావీణ్యంగా చేయమని మా నాన్నగారు చాలా కాలం ప్రార్థన చేశారు. ప్రభు ఆ ప్రార్థన విన్నాడు, దేవుడు నన్ను కనికరించాడు. దేవునికి స్తోత్రం కలవనగా. ఉద్యోగం వచ్చింది కదా, మా అమ్మతో అన్నానమ్మా, చదువు అయిపోయింది కదటే, ఉద్యోగం కూడా వచ్చింది కదా అమ్మా, పెళ్లి చేయమ్మా అన్న. ఇదే నవ్వుతారండి, ఇప్పుడు చదువు అయిపోయిన ఉద్యోగం. నవ్వరేంట్రా, ఎవరికైనా నవ్వు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఉద్యోగం అన్ని పూర్తి చేసుకుని నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకోకుండా మళ్ళీ నాకు పెళ్లి కావాలి అంటే, తల్లిదండ్రులు కన్న తర్వాత తల్లిదండ్రులకు తెలీదా పెళ్లి చేయాలా లేదా, ఏ వయసులో పెళ్లి చేయాలి, ఎప్పుడు చేయాలన్నది తల్లిదండ్రులకు తెలుసు కదా. నువ్వు అడగటం ఏంటి? సరే అడిగావుగా, చెప్పావుగా,
నీ ఎదురుగా ఉన్న విశ్వాసులు విన్నారుగా. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే అట్లా అడగమనా ఏంటి జనాన్ని? అది కరెక్ట్ కాదుగా. కానీ అమ్మా అన్న ఇదే నవ్వుతారండి. ఇప్పుడు చదువు అయిపోయిన ఉద్యోగం నెక్స్ట్ ఏంటి? లోకల్లో ఒక్కడే చేసుకున్నట్టు నవ్వుతారండి. బాగుంటుంది. బదే ఊళ్ళో ఉంటారు. మా అమ్మని అడిగారు, అమ్మ చదువు అయిపోయింది కదంటే ఉద్యోగం కూడా వచ్చింది కదమ్మా, పెళ్లి చేయమ్మా అంటే మా అమ్మ అన్నదే, అరే నీకు పెళ్లి చేయాలంటే నువ్వు పని చేయాలన్నది. ఏంటమ్మా అన్నాను. ఇక ఈ సొల్లు అంతా మనం వినలేం కానీ కొంచెం ఎదరికెళ్ళి చూపిస్తాను నేను, ఇంకా వినిపిస్తాను నీకు. చూడండి ఒకసారి. వచ్చాను మా అమ్మని చూసి చాలా హ్యాపీ అయిపోయి, దాసు ఒరే నువ్వు కాలంలో తీసుకుని చూడ ఎంత అయిపోయాడు దాసు, ఒరే వీడు పెళ్లి చేయమన్నాడు రా, నేను తీసుకొస్తే కానీ పెళ్లి చేయను దాసు, ఒరే నువ్వు కాలంలో తీసుకుని చూసి ఎంత అయిపోయి తీయకపోతే ఏమైపోతాడు తెల్లడు, ఒరే మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు దాసు, నర్స్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ చేస్తున్నాడు దాసు అని చెప్పి మా అమ్మ పాత మసట్లన్నీ మాట్లాడుకుని ఆడు బట్టలెట్టి దాన్ని అడిగిపోవాలని డబ్బులు ఇచ్చి అప్పుడు నా పెళ్ళెట్టింది. అల్లెలుయా. అప్పుడు నా పెళ్లి చేసింది. ఈ పెళ్ళెట్టి పడితే అదో మా ఇద్దరు పెళ్ళెట్టిందంటే నేనేమో విశాఖపట్నం, మా ఆవిడేమో విశాఖపట్నం, నేనేమో నర్సాబాబు. ఆవిడేమో అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ పనిచేస్తుంది. ఆవిడ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తుంది. నేనేమో నర్స్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆవిడ జోన్ 1లో ఉంది, నేనేమో జోన్ 2లో ఉన్నాను. ఈ జోన్ 1లో నుంచి జోన్ 2లోకి తేవడానికి సకల ప్రయత్నాలు చేశాను. ఏమంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జోన్ 1, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జోన్ 2. ఎంత ప్రయత్నం చేసినా జోన్లో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సంవత్సరాలు గతించిపోతాయి కానీ మా ఆవిడ ఎక్కడ, నేనేమో ఇక్కడ. మా ఆవిడ చూస్తేనే ఒకటే కూతురు, వాళ్ళేమో అంత గమనం వదలరు. ఇంక నేనేం చేశానంటే చూసి ఇదేం కంపెనీ లాగా నేనే రిజైన్ చేసి మా అత్తగారింటికి ఇల్లరికానికి వెళ్ళిపోయినా. లేలుయా. ఇల్లరికానికి వెళ్ళిపోతే మన పప్పులు ఉడుకో కదా. ఇల్లరికంలో ఉన్న మధ్య అని పాట కూడా ఉంది. అంటే ఇల్లరికంలో కొంచెం బాధ ఉంటుంది. మోసేది ఇల్లరికమే, అందరికంటే భయంకరం ఇల్లరికం యాకోబుది. నాది ఇల్లరికమే. ఇల్లరికి వెళ్ళిపోయినండి. వెళ్ళిపోయి అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ జాయిన్ అయ్యాను. మా ఆవిడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇద్దరం కలిసి ఒక ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటే ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. అది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబు వీళ్ళు ఎల్లరికనికి వెళ్ళిపోతే, పుట్టింటికి వెళ్ళిపోతే, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే గవర్నమెంట్ జాబులు వీళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళకి. అది ఇతనికి గవర్నమెంట్ జాబ్ ఏంటంటే ఇళ్ళకి వెళ్ళిపోయినా సరే, పుట్టింటికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఇవ్వమనంగానే గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసే పొజిషన్లో ఉంది గవర్నమెంట్. అది ఏనండి ఈ సొలి సాక్ష్యం ఏనండి. ఆగస్టు 15వ తారీఖున మా ప్రిన్సిపల్ గారు అన్నాడు, ఇండిపెండెన్స్ డే మీద స్పీచ్ ఇవ్వాలి అన్నాడు. ఇండిపెండెన్స్ డే మీద మాట్లాడుతున్నాను, జెండా వందనం పండుగ మాట్లాడుతున్న పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే పెద్ద గాలివాన్తో వచ్చేసి, ఇంకా గాలివానికి కుర్రోళ్ళందరూ కూడా జెండా వదిలేసి ఎక్కడెక్కడ చాలా ఎదురైపోయింది. అది జెండా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఆ తుఫాన్ వస్తుందన్న విషయం కూడా వీళ్ళకి తెలియకోకుండా అప్పటికప్పుడే తుఫాన్ వచ్చేసింది, జెండా వదిలేసేసి. అంటే జెండా, మన దేశ జెండాని గౌరవించేంత స్థాయికి పొజిషన్ కూడా వీళ్ళకి లేదు. అంటే చీప్ ట్రిక్స్ అనమాట. ఇతను వాడే భాష చీప్ ట్రిక్స్ అనమాట. తెలుసుకోండి ఒకసారి. మేము కూడా స్టాఫ్ అంతా పరిగెత్తి వెళ్ళిపోయి తడిచిపోతామని ఒక పాకలో దూరం. ఆ పాక దగ్గరికి సరిగ్గా ఒక బస్సు వచ్చింది. ఆ పాక చూస్తే భయంకర కాలిపోతుంది. బస్సు వచ్చింది, బస్సు ఎక్కాను. ఆ బస్సు వెళ్ళి విశాఖపట్నంలో చర్చి దగ్గర ఆగింది. ఆ చర్చి దగ్గర దిగి అక్కడ రిట్రీట్ అవుతుంటే వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండుచుండలేదా అనే అంశం మీద మాట్లాడుతున్నారు. ఎంఐ గ్రామానికి వెళ్ళినటువంటి వారితో, పునరుత్థానమైన తర్వాత యేసు ఆ మార్గంలో వెళ్తున్న వారితో మాట్లాడుతున్న సందర్భం, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండుచుండలేదా అని మాట్లాడుతుంటే అభిషేకంతో నా హృదయం మండింది. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను దేవుని ఆత్మ చేత తాకబడ్డాను, మారు మనసు పొందాను. హల్లెలూయా. ఏం పొందాను? మారు మనసు పొందాను, రక్షణ భాగ్యం పొందుకున్నాను. దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని కొరకు జీవించడానికి నా హృదయాన్ని అప్పగించాను. ప్రభువును ఆహ్వానించాను, దేవునితో నిబంధన చేసుకున్నా. ఇక ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చేసింది నాకు. గాలిలో తేలిపోతున్నంత సంతోషం ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఇక అక్షరాలు కనబడి వెలుగు వస్తే బైబిల్ చదువుకునేవాడిని, దేవుణ్ణి బాగా సేవించేవాడిని. మా చర్చలో అందరికంటే ఎక్కువ నేనే చదువుకున్నాను. అందరికంటే ముందు నేనే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేవాడిని, అన్ని పాస్టర్ వచ్చాడు అన్ని రెడీ చేసేవాడిని. ఇలాగ నా దేవుణ్ణి సేవిస్తూ ఉంటుండగా నాకు ఒక దినాన్ని పిలుపు స్వరం వినబడింది. ఏమని స్వరం అంటే, మై సన్ సెగ్రిగేట్ యువర్సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎవాంజలిజం. నా కుమారుడా, సంపూర్ణ సేవకుని నీవు సమర్పించుకోమని స్వరం వినబడితే దేవుని స్వరం. ఇక ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకెళ్ళి మా ఆవిడ చెప్పాను, కానీ దేవుడు అది ఇక్కడ అందరూ చెప్పే సాక్ష్యాన్నే చెప్పి స్వరం వినపడింది అన్న విషయం చెప్పాడు. ఈ స్వరం సేవకు రమ్మని చెప్పని. అంటే ఇతనికి ఇంత ఉద్యోగం వచ్చి ఎప్పుడైతే తుప్పల్లో తిరిగి తుప్పలుగా చెప్పినటువంటి పాఠాలని తన జీవితంలో సద్వినియోగం చేసుకున్నటువంటి తన ఉపాధ్యాయుడు, ఒక పిల్లలకి పాఠాలు చెప్పేంత స్థాయిని సంపాదించుకున్న, గురువు స్థానాన్ని సంపాదించుకున్న ఇతను ఎంత లేఖీయ బుద్ధిని ప్రవర్తించాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇక ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకెళ్ళి మా ఆవిడ చెప్పాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి స్వరం విన్నాను అంటే. మా ఆవిడ ఏం చెప్పాడు దేవుడు అన్న. దేవుడు నన్ను పరిచయకి దేవుని సేవకు రమ్మంటున్నాడు అన్న. అనగానే మా ఆవిడ చావలేదు మాట్లాడుకున్నా. ఆవిడికి మీ
మీ ఆవిడికి కష్టం విలువ తెలుసు కాబట్టి సేవ లేదు జావా లేదనే ఒక విషయంతో తేల్చేసింది. అది నీకు ఏంటంటే నువ్వు కష్టపడే ఉద్దేశం లేదు, ఆ? నువ్వు నీకు గురుస్థానాన్ని నీకు గురుస్థానం ఉన్నా సరే నువ్వు ఆ గురువుగా నిలబెట్టుకోలేక, నువ్వు వర్క్ చేయలేక, పని చేయలేక, సంపాదించలేక ఇటువంటి స్థానాన్ని ఎంచుకోవడానికి నీ ప్రయత్నం ముందుకు సాగుతుంది అనమాట. ఆ విషయం ఆవిడికి తెలుసు, నీ భార్యకి తెలుసు. కాబట్టి నువ్వు ఎంత చీప్ ట్రిక్స్ ఇక్కడ చెప్తున్నావో తెలుసుకో ఒకసారి. మా ఆవిడ చావలేదు మాట్లాడుకోకుండా ఎంత స్పీడ్కి వెళ్ళాను అంత స్పీడ్కి వెనక్కి వచ్చేసాను. మెచ్చుకుంటుంది కాబట్టి పరిగెత్తుకెళ్ళి చెప్పాను, దేవుడు చావుకు రమ్మన్నాడు. ఒకటే మాట ఉంది, ఏముంది, చావలేదు మాట్లాడుకోకుండా. నేను గాలి తీసినట్టు అయిపోయింది. వచ్చేసి ప్రభావ మా ఆవిడతో చెప్పాను, ఆయన నువ్వు రమ్మన్నావని. ఇలా చావలేదు అంటే తండ్రి ఉద్యోగం చేసుకోమంటుంది ఆయన, నువ్వు పని చేయ తండ్రి మా ఆవిడతో మాట్లాడిన ఆయన. దేవుడు అన్నాడు, నేను మాట్లాడినాను. ఆయన ఎలా మాట్లాడతాడు నీతో మాట్లాడతా. ఎందుకంటే నువ్వు ఎంత చదువుకున్నా నువ్వు అసలు ఎట్లా తయారయ్యావంటే ఒక జాంబీగా తయారైనప్పుడు నీతో మాట్లాడతాడు, కానీ కష్టం విలువ తెలిసినటువంటి నీ భార్యతో ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడుగా. మాట్లాడితే చెప్పు తీసి కొడద్దు మీ ఆవిడ. అది కాబట్టి నువ్వు చెప్పే సాక్ష్యం నీ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తులు గొర్రెలై వింటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వినరు. ఇంకా చెప్పు నీ సొల్లు కౌరులు. ఆయన ఎందుకు మాట్లాడమన్నాను అంటే ఆయన అన్నాడు, అబ్రాహ్మణుడు పిలిచినప్పుడు శారంతో చెప్పినట్టు శారం వెనక వెళ్ళిపోవడమే అన్నాడు. నేను అన్నాను, ఆ శారం వేరు ఈ శారం వేరు, నాకు ఎక్కడ నాకు ఎక్కడ తండ్రి, ఆ రోజులు ఎక్కడ ఈ రోజులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడ తండ్రి, మాట్లాడినాయన ఇలా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా దేవుడు మాట్లాడలేదు ఆవిడతోటి. ఇక్కడ మాట్లాడతాడేంటి? చెప్పు తీసి కొరద్దుగా మీ ఆవిడ. చెప్పు తీసి కొరద్దన్న విషయం ఆయనకి తెలుసు. ఎందుకంటే అసలు మాట్లాడేటటువంటి వాడు కాదు. నీకేంటంటే జాంబీయత్వం అనేది పెరిగిపోయింది కాబట్టి, నువ్వు చదువుకున్న మూర్ఖుడు కాబట్టి నీతో మాట్లాడుతున్నావు అన్న విషయం నువ్వు చెప్తున్నావు. మీ ఆవిడతో మాట్లాడితే చెప్పు తీసి కొట్టద్దే. కానీ చెప్పు. దేవుడేమో నన్ను సేవకు పంపట్లేదు, దేవుడేమో పిలిచినప్పుడల్లా చెప్పినప్పుడల్లా సేవలేదు ఇదే మాట. ఇంకా రోజులు విసిగిపోయి ఇలా 2-3 సంవత్సరాలు అయిపోయి ఇలా మీకులాగా సభలకు వెళ్ళి కూర్చునేవాడిని. కాసేపు అందరూ బాగానే వినేవారు. నేను ఒక అరగంట కూర్చుని ఆ పక్క వెళ్ళిపోయి ఏడ్చేవాడిని, ప్రభావ ఇప్పటికైనా మా ఆవిడ వెళ్ళలేదా సేవకి, ఎప్పటికైనా వాక్యం చెప్తానా, సేవకుండా అవుతానని చాలా బాధపడేవాడిని. ఇలా అయిపోతుంది. ఇంకో రోజుకి దేవుడితో ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు మా ఆవిడ బాగానే ఉన్నారు, నన్నే చెప్పేస్తున్నారు, నువ్వన్నా మారు మనసు పొందు, ఆవిడకన్నా మారు మనసు, నువ్వే మెల్లత నేను మాత్రం నలిగిపోతాను. మీ ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారన్న, నువ్వును మా ఆవిడ బ్రహ్మాండంగా ఉన్నా, నన్నే నలిపేస్తున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పండిరా మారు మనసు పొందని దేవుడు అన్నాడు. మేమిద్దరిలో ఎవరమో మారు మనసు పొందాం, నువ్వే పొందాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిన్ను ఇరుపుగం చేస్తున్నాడు అక్కడ. నీ యేసు నిన్ను ఎరుపుగం చేస్తున్నాడు. ఆయన మారాడు, నీ భార్యని మార్చడు. నిన్ను ఎర్రిపప్పని చేశాడు, నిన్ను ఎర్రిపప్పని చేసి మారమంటున్నాడు. ఆయన మారడు, నీ భార్యనే మార్చడు. అది ఆ విషయం నీకు అర్థం కావట్లా. చెప్పు. ఆయన తక్కువ మేము ఎవరు పొందాం, నువ్వే మారు మనసు పొందాలి రా అన్నాడు. ఇలా జరిగిపోతుంది. అప్పటికే నాకు ధైర్యం చాలట్లేదు ఉద్యోగం మానేయడానికి. నీకు జాంబియత్వం అనేది పెరిగిపోయింది కదా. నువ్వెక్కడ మారుతావు? అక్కడ నీ భార్య కరెక్ట్గా ఉంది, నువ్వు నమ్మే యేసు కరెక్ట్గా లేడు. ఎందుకంటే నీలాంటి వాడితో చెలగాటం ఆడుతున్నాడు. నీ భార్య అయితే కరెక్ట్గా ఉంది, ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి. నీకు జాంబియత్వాన్ని నీ యేసు పురుకొలుపుతున్నాడు. అది నీకు అర్థం కావట్లా. ఒక రోజు మా ఆవిడకి నాకు సెలవు వచ్చింది. మా ఆవిడ స్కూల్కి వెళ్ళింది. మేడం మీద ప్రార్థన చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఒక స్వరం మళ్ళీ, మై సన్ యువర్ టైమ్ ఇస్ అప్ అన్నాడు దేవుడు. నా కుమారుడా నీ టైం అయిపోయింది అన్నాడు. అనగానే చంపేస్తాడు కాబోతండి, టైం చంపేస్తాడు. ఎందుకంటే ఆయన ఆ యేసు అనేవాడు ఒక, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నా, నేనేం చెప్పట్లా. చంపేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన నీ భార్యనైనా విడిచిపెట్టి ఆయన చెప్పిన దాన్ని చేయమని చెప్తున్నాడు. అంటే ఆయన అంత మూర్ఖుడు, అంత అసలు చెప్పుకోవడానికి కూడా సమాధానం లేనటువంటి, నీ బతుకు తెరువునే నాశనం చేసేటువంటి అసలు ఆయన ఆ యేసు చెప్పే మాటలే నువ్వు వింటున్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడువో అర్థమవుతుంది. నేను తిట్టాలనుకుంటున్నాను కానీ తిట్టలేకపోతున్నా. ఎందుకని ఇదేంటంటే జనానికి ఒక సత్యాన్ని తెలపడానికి ఉన్నాను తప్ప, వీడియో చేస్తున్నాను తప్ప. కానీ చెప్పు, ఒకసారి చెప్పు. చంపేస్తాడు కాబోతండి, టైం ఇది అప్పండి. ఏంటి దేవుడి కోపం వచ్చేసిన టైం అయిపోయింది కనుక ఇంకా నాకు చంపేస్తాడు కాబోలని ఇంకా నాకు ఈ ప్రదేశంలో పిల్లలు ఈ పాటలు ఈ సమాధి పెట్టి ఈ స్మారకోవడం ఇవన్నీ జ్ఞాపకం చేతనే. చంపేస్తాడు కాబోలు దేవుడు, దేవుడి కోపం వచ్చేసిందని నాకు భయం వేసి ఇక దేవుని చంపేస్తాడు. ఎందుకంటే అతను కూడా రోడ్ల మీద జనాల్ని 12 మంది శిష్యులను కూడా ఆ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆయన వెనకాల తిప్పాడు కదా. మరి తిరగాలి,
పని పాట మానేసి అలా రోడ్ల మీద తిరగటమే ఆయన పని. తిరిగాడు, చేశాడు, చెందాడు, యూదుల చేతిలో దారుణమైనటువంటి చావు చచ్చిపోయాడు. అట్లాగా జనాల్ని అట్లా పని పాట మానేసేసి రోడ్ల మీద తిరగమని చెప్పేటటువంటి యేసు నిన్ను కూడా మంచి ఉద్యోగాన్ని మానుకొని రోడ్ల మీద తిరగమని చెప్పని చెప్పాడుగా. నువ్వు అది నీ భార్యకి నచ్చదు. ఎందుకంటే అది ఏంటంటే ఆవిడికి కష్టం విలువ తెలుసు కాబట్టి. కానీ చెప్పు. దేవుడు కోపం చేసిన దానికి నాకు భయమేసి ఇక దేవుని చేత చంపించుకోవడం కంటే దేవుని మాట ఎన్నో నయం, ఏం జరిగితే జరుగుతుందని దేవుడితో నిబంధన చేశాను. ప్రభా ఇది ఒక కాలేజీ మెట్టెక్కితే ఉంటానంతే, ఇక మళ్ళా కాలేజీ చుట్టుపక్కలకి ఎలా నాయన నీకు అంత కోపం రప్పించేసి మేము బతకలేము తండ్రి. తుప్పలకే చెప్పి సాధిస్తానని చెప్పి సాధించుకొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావు లేదో తెలియదు కానీ, గవర్నమెంట్ ఉద్యోగం ఇలా వెంటనే ఎలాగ వచ్చేసిందో తెలియదు కానీ, తుప్పలకి రెప్పలకి పాఠాలు చెప్పి అవి చెప్పి ఒక గురుస్థానాన్ని సంపాదించాలని చదివానన్నావు. ఆ స్థానం వచ్చింది, ఆ స్థానాన్ని వదిలేసి ఏదో రోడ్ల మీద తిరుగుతో పదా అని చెప్పినటువంటి యేసుని మాటని భార్యను కూడా పక్కన పెట్టి నువ్వు ఇటువంటి వేషాలు వేస్తానని చెప్పి నువ్వు ముందుకెళ్తున్నావు. ఆ సాక్ష్యాన్ని నీకు ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసులకు కూడా వినిపిస్తున్నావు. ఓకే, చెప్పు. ఎలా నాయన నీకు అంత కోపం రప్పించేసి మేము బతకలేము తండ్రి అని చెప్పేసి ఆమె అనేసి మా ప్రిన్సిపల్ గారికి రిజిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను. మరి సాయంకాలం చౌకపు చెప్పాలి వచ్చినట్టు ఊరుకోదు, గొడవ అయిపోతుంది తండ్రి. ఆయన సాయంకాలం 5:30 వచ్చారు తండ్రి, నువ్వేమో టైం చెప్పంటున్నావు, ఈవిడేమో చావలేదు అంటున్నా నాయన. ఎలా ఈ కొబ్బరి ఎలా చెప్పాలి నాయన, ఈ కొబ్బరి ఎలా చెప్పాలి తండ్రి, చెప్పానంటే జీర్ణించుకోలేదు నాయన, తట్టుకోలేదు తండ్రి, సహాయం చేయాలి ఆయన, ప్రార్థన చేస్తే. ఇక్కడ ఏంటంటే నీకు కనపడి చెప్పిన యేసు నీ భార్య మనసును మార్చలేకపోతున్నాడు. నీ భార్య మనసును మార్చి భార్యాభర్తల్ని విడిపోకుండా చక్కగా సేవ అయినా ఒకటి ప్రతి పాస్టరు సేవ అనుకుని ఉద్యోగాలు మానేశాను, అవి మానేసాను, ఇవి మానేసాను చెప్తున్నావు కదా. మీ వేసి చెప్పలేకపోతున్నాడా? మీ వేసి చెప్పడా? మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ కష్టాన్ని మీరు పడండి, తర్వాత నా సేవ నిమిత్తం కొంత టయాన్ని కొంత సమయాన్ని వెచ్చించి నా సేవ చేసుకోమని చెప్పకుండా మిమ్మల్ని ఉద్యోగాలు మానేసి సేవ చేసుకోమని చెప్తున్నాడా? ఒకటి, నువ్వు శిష్యులకు గురువుగా బోధించవలసినటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నావంటే, నీ యేసు చెప్పాడు అంటే అసలు యేసు దేవుడు అని ఎలా అనుకుంటాం? గురుస్థానాన్ని తీసేసి శిష్యులను తయారు చేయకుండా నిన్ను సేవకు రమ్మని చెప్పాను అన్నాడా? అటువంటి వాడు దేవుడు అవుతాడా? చెప్పు. నీకు ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఇటువంటి ప్రశ్నలు లేరు, మాలాంటి వాళ్ళు వేస్తారు. చెప్పు, నీ సోదిగా చెప్పు. నాయన తట్టుకోలేదు తండ్రి, సహాయం చేయాలి ఆయన, ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా ఆవిడ ప్లమ్ కేక్ ఎక్కువ తింటుంది, మా చేశాను ప్లమ్ కేక్ అంటే బజార్కి వెళ్ళి 3 కేజీలు కేక్ కొనుక్కొచ్చేసాను. పెద్ద కేక్ కొనుక్కొచ్చేసి ఏమంటే టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేసి లోపల రాగానే కేక్ కనపడాలా తయారు చేసి మోకరించి ప్రార్థన చేస్తాను. రవ్వ నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, ఇప్పుడు వచ్చిందంటే ఊరుకోదు నాయన, ఈ వార్త చెప్పాలి తండ్రి, గొడవకుండా చూడు నాయన రిజిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను తండ్రి, సహాయం చేయాలని ప్రార్థనలో ఉన్నాను. ఈ లోపు వచ్చేస్తున్న టికెట్ వచ్చేస్తున్నారు రామే అంతే అనేసి వెళ్ళిపోయారు. మా జానీ దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యు awesome news, I would like to cut the cake, this is a glorious day, I'm going to tell you very good news అన్నాను. మా ఆవిడ ఏంట కంగారు ఏంటి, స్పీడ్ ఏంటి, తెలుగులో మాట్లాడండి. మనకున్న టెన్షన్ ఆవిడకి ఏం తెలుసు, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. నాకు ఈ కంగారులో తెలుగు రావట్లేదు, తెలుగు డిస్కనెక్ట్ అయిపోయింది, టెన్షన్ మీద తెలుగు రావట్లేదు. ఆవిడ నెమ్మదిగా చెప్పు, తెలుగులో చెప్పు, ఏంటి కథ ఏంటంటే. ఇంకా అప్పుడు నెమ్మదిగా తమాయించుకుని అప్పుడు నెమ్మదిగా తెలుగులో అన్నాను. కానీ దేవుడి వేళ ఒక అద్భుతం చేశాడే, నీకు మంచి వార్త శుభవార్త చెప్తాను, నువ్వు వెళ్ళి కేక్ కట్ చేయన్నాను. కేక్ కట్ చేసి తినంటాను ఆవిడ, ముందు అదేదో వార్త చెప్పు, అప్పుడు కట్ చేస్తాను. నేను అనుకుంటున్నా చెప్పిన వరకు కేక్ నే కట్ చేస్తుందో, అనవసరంగా చేతికి చాకించడం అవుతాను ఆయన, కేక్ నే కట్ చేద్దాం, నన్నే కట్ చేద్దాం ఆయన అని లోపల టెన్షన్. అసలే కృష్ణా జిల్లా కోపం ఎక్కువ తండ్రి నాయన అని టెన్షన్. లేదా చెప్తాను ముందు కట్ చేసి తినేయమంటాను నేను, లేదా వార్త ఏంటి చెప్పాను. అది ఇంక ఇలాగా 1/2 గంట అయిపోతుంది కానీ కేక్ కట్ చేయట్లేదు. ఇంకా నేనే ధైర్యం చేసి నిండా ములుగుడికి సరేటని తెగి చెప్పేశాను. ఏమని, ఈవేళ దేవుని సేవకి సమర్పించుకున్నాను. ఇంకా నా సెంటెన్స్ అలా నోట్లోనే ఉంది, మాట అన్నది దెబ్బ నడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. నేను అనుకుని కోపడుతుంది అనుకున్నాను కానీ కళ్ళు తిరిగి పడిపోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. భుజాన్ బ్యాగ్ భుజాన్ ఉంది, దాబు నడిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా ఆవిడ ఒక చోట ఉంటాం, మా 4 పిల్లలు, మా అత్తగారు మా మామగారు పెంచుకుంటారు. వాళ్ళ పిల్లలు నేను ఇది ఉంది కదా, ఒకటే కుదురు కదా, వాళ్ళు మేము పెంచుకుంటాం అన్నారు. ఇది బాగుందని చెప్పి 4 అక్కడ ఎక్కించేశాను. సరిగ్గా సరిపోయింది, బాగా అనేసింది. ఇదే మీకు అనుకూల సమయం అని ఇంకా 4 వాళ్ళే చదివించుకోవడం, వాళ్ళే క్యారేజ్ కట్టుకోవడం, వాళ్ళే పుస్తకాలు, వాళ్ళే పెన్సిల్, వాళ్ళే ఫీజులు. బ్రహ్మాండం. నేను మా ఆవిడ వేరే చోట ఉంటాం. మా అత్తగారు మంచి చాలా అందరూ బాగా మంచివాడు. ఇక కళ్ళు తిరిగి పడిపోయింది. మరి నేను ఏం చేయాలి అని మంచం మీద పడుకోబెట్టి. ఇంతకీ మీ అత్త మామూలు ఇలా తయారవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీకు అసలు బాధ్యత అనేది ఏమి లేకోకుండా పిల్లల బాధ్యత, పిల్లలకి
ఏ రకంగా చదివించుకోవాలనే బాధ్యత ఏమీ లేకోకుండా మీ అత్త మామల్ని నిన్ను పూర్తిగా జాంబీ వైరస్ వచ్చే విధంగా తయారు చేశారనే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు కష్టపడే లక్షణాన్ని పోగొట్టుకున్నావు. పిల్లల మీద, భార్య మీద ఏ రకంగా బాధ్యత అనేది నువ్వు తీసుకోవాలన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి జాంబీ వైరస్ అనేది నీకు పట్టిందన్న విషయం అర్థమవుతుంది. మరి నేను ఏం చేయాలి అని మంచమే పడుకోబెట్టి, ఎవరిని ఇంకా ఈ సీన్ లో ఉండకూడదు ఆయన, నువ్వు రమ్మన్నా నేను వచ్చాను, మరి ఏం జరుగుతుందో నాకు అనవసరం, బైబిల్ పట్టుకుని కిందకు వచ్చాను మేడం మీద నుంచి. మాది బుధవారం, ఆ వేళ బుధవారం ప్రేయర్ సెల్ అవుతుంది. ఆ ప్రేయర్ సెల్కి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాను. ప్రేయర్ మీ అందరూ తెలుసు, నాకు దేవుని పిలుపున్నట్టు దర్శనాలు వచ్చినాయి, ప్రవచనాలు ఉన్నాయి, దేవుని పిలుపుంది. కానీ ఇంతకాలం లోబడలేకపోయిన వేళ మహత్వం జరిగిపోయింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన దేవుడి జవాబు అనుగ్రహించాడు వేళ దేవుని సేవకు సమర్పించుకున్నాను అన్నానండి. మా సంగతులు అందరూ పెద్దకొస్తాడు, ఒకే హల్లెలూయా 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 అని కేకలు చేస్తాను. నేను అన్నాను హల్లెలూయా ఆపడ రామగారి పోయింది దగ్గర, మీకు దాన్ని పెడతారా. ఈ లో పావులకు 10 అయింది. నెమ్మదిగా బైబిల్ పెట్టుకుని మన ఇంటికి వచ్చాను. ప్రభావ కళ్ళు తిరిగి పడిపోయినా పడుకోబెట్టి వెళ్ళిపోయింది. తండ్రి స్కూల్ నుంచి వచ్చింది ఆయన, టీ అన్న పెట్టుకుందో లేదో తెలిసిపోతుంది. నాయన సాయం చేయని వంటగదిలోకి వెళ్ళాను. ముందు వంటగదిలోకి వెళ్తే వండుకుందని తెలిసిపోతుంది. కిచెన్ లోకి వెళ్తే ఎక్కడ పాత్రలు అక్కడ ఉన్నాయి, ఏమి స్టవ్ కిచెన్ కనపడలేదు. నా పై ప్రాణం పైకి పోయింది. నెమ్మదిగా కట్టంతి చూశాను, ఎలా పడుకోబెట్టానో అలాగే ఉంది. కళ్ళు తెరవట్లేదు, బిగిసిపోయింది కాబట్టి ఆయన. తండ్రి తండ్రి నాయన, మధ్యాహ్నం ఎప్పుడో ప్రభా టీ కాలం తినదు ఆయన, టీ కూడా తాగలేదు తండ్రి. ఇలాగా జరిగిపోతుంది ఆయన. మళ్ళీ మనిషి కళ్ళు తెరవట్లేదు ప్రభా, బిగిసిపోయింది ఆయన. లోపలికి వెళ్తే శవానికి ముట్టుకోవచ్చు వస్తుంది మనకి, లోపలికి వెళ్ళట్లేదు. ఇక బయట కుమ్మాలు తిరుగుతున్నా, లోపలికి బయట నువ్వు రమ్మన్నా నేను వచ్చాను, రమ్మన్నా నేను వచ్చాను తండ్రి. ఆయన ఈవిడికి చచ్చిపోయింది ఆయన. ఆదిలో సంస్పదన ఆయన, ఇంకా అభిషేకం అవ్వలేదు, ఒక ప్రసంగం చేయలేదు ఆయన, ఇంకా సేవకు ప్రపోజ్గా అభిషేకం కూడా అవ్వలేదు. ఆయన టైం తప్పంటే నాకు అనుకున్నాను ప్రభావ, పంపితే ఈవిడిగా ప్రభావ ఇది ఏంటంటే ఈవిడికి బిగిసిపోయింది ఆయన ఆయన. ఇంకా లోపల నుంచి బయట లోపలికి తిరుగుతాను కానీ గదిలోకి వెళ్ళట్లేదు. అప్పుడప్పుడు కిటికీలో అప్పుడంటే కట్టలు తీసి చూస్తాను బెడ్రూమ్ లో ఎలా పడుకోబెట్టాను, మెదట్లేదు అసలు మెదట్లేదు. 40 నిమిషాలు అయిపోయింది, నా కాల్చాలు పడిపోతాయి. ఇంకా సైడ్ నుంచి కిటికీలో చూశాను, కిటికీలో చూస్తే గుడ్లు వేసుకుని చూస్తాను. అమ్మ తలగల్లో చూస్తుంది, దేవునికి స్తోత్రం కాదు కనుక అమ్మ 10,000 రూపాయలు అనుకున్నాను. అంటే నేను లోపలికి వెళ్ళి మూసేసుకున్నట్టు కళ్ళు అలా సైడ్ నుంచి వచ్చి కిటికీలో చూస్తే గుడ్లు వేసుకుని చూస్తుంది, చూస్తుంది. అమ్మ ఇది బాగుంది, వెలుగుగా ఉంది నాయన, నీకు వందనా తండ్రి అనుకున్నాను. ప్రాణం పోలేదు బాబాయ్, నీకు వందనా ఎంత సహాయం చేసావు తండ్రి అనుకున్నాను. మొత్తం మీద ఆ రాత్రి మాకు గొడవ చిన్నదే. ఇంతవరకు విన్నారుగా ఈ వీడియోని. ఈ పాస్టర్, తుప్పల్లో తిరిగే పాస్టర్ యొక్క సాక్ష్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే సందర్భం ఏంటి? భార్యాభర్తల మధ్య తగువ పెట్టేశాడుగా, అది బైబిల్లోనే ఉంది. నీకు రిఫరెన్స్తో సహా నేను చూపిస్తాను. భార్యాభర్తల మధ్య తగువ పెట్టి ఇటువంటి మతాన్ని ప్రచారం చేయడానికి యేసు ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటాడు. పని పాట మానేసి కష్టపడే లక్షణాన్ని, కష్టపడే యొక్క సిద్ధాంతాన్ని పక్కదోవ పట్టించి నా సేవ చేయమని చెప్పేటటువంటి యేసు దేవుడు ఎలాగవుతాడు? సరే, బైబిల్లో చూద్దాం రిఫరెన్స్ చూడండి. ఇప్పుడు బైబిల్లో యేసు స్పష్టంగా చెప్పినటువంటి రిఫరెన్స్ నేను ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. లోక సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. పెద్ద జనసమూహాలు ఆయనతో కూడా వస్తూ ఉన్నారు. ఆయన వారిపై తిరిగి ఇలా అన్నాడు, నా దగ్గరకు వచ్చేవాడెవడైనా సరే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణాన్ని కూడా ఆదేశించకపోతే నా శిష్యుడు కానేరడు. ఇది బైబిల్లో రిఫరెన్స్. అట్లాగే యేసు చెప్పినటువంటి ఇంకొక రిఫరెన్స్ లోకాసువార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితని, అది ఇదివరకే రగులుకొని ఉండవలెనని ఎంతో కోరుచున్నాను. ఇది యేసు చెప్పినటువంటి మాటలు ఇలా ఉన్నాయన్నమాట. అంటే కుటుంబాల మధ్య గొడవలు పెట్టడానికి, అగ్ని వేయడానికి వచ్చానని స్పష్టంగా చెప్పినటువంటి బైబిల్లో వాక్యాలు. అట్లాగే ఇప్పుడు ఇతను చెప్పే సాక్ష్యం కూడా అదే. కాబట్టి ఏంటంటే యేసు పని పాట లేకుండా అట్లాగే రోడ్ల మీద తిరిగి యూదులతో మేకులు కొట్టించుకొని ఎట్లాగైతే శిలువ మరణాన్ని పొందాడో అట్లాగే వీళ్ళను కూడా పని పాట మానేసి రోడ్ల మీద తిరగమని చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఇతని సాక్ష్యంలో యేసును ఎంత ఎర్రి పప్పని చేసి మాట్లాడాడో అది మీకు అర్థం కావాలి. అట్లాగే ఇతను ఎందుకు ఈ ఈ ఉద్యోగాన్ని, అదే ఇటువంటి సేవ ఎందుకని తనను ఎంచుకున్నాడంటే, ఏ పని పాట లేకుండా దశంభాగాలు సంపాదించొచ్చుగా. విశ్వాసుల్ని ఏ చెప్పినా వినేవాళ్ళు, గొర్రెలు. నేను ఏ సాక్ష్యం చెప్పినా వింటారు వాళ్ళు, ఎదురు ప్రశ్న వేయరు. కాబట్టి నేను ఒక పాస్టర్గా చలామణి అవుతూ దశంభాగాలు తీసుకుంటూ శుభ్రంగా బతకొచ్చనే ఉద్దేశంతో ఇటువంటి సాక్ష్యాలు చెప్తారు. ఈ సాక్ష్యాలను నమ్మి పాపం విశ్వాసులు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటూ చర్చిలకు వెళ్ళి దశంభాగాలు ఇచ్చుకుంటూ విశ్వాసుల్లాగానే ఉంటారు. పాస్టర్లుగానే కారుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలంటే ఇటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయాలి.
ఇటువంటి వీడియోస్ అందరికీ చేరాలి, వాళ్ళకి సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి వీడియోస్ అందరూ చేరే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. జై శ్రీరామ, భారత్ మాతాకి జై.